రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై మరోసారి ఆంక్షలు వేయడానికి ట్రంప్ సిద్ధమవుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్పై రష్యా దాడులు చేసిన తర్వాత ట్రంప్ గుర్రుగా ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగడంపై ట్రంప్ అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై రెండో విడత ఆంక్షలు విధించడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలితేనే పుతిన్ చర్చల దారిలోకి వస్తారనే అభిప్రాయంలో ఉంది. ఇదే జరిగితే భారత్ పై మళ్లీ సుంకాలు మోపుతారనే చర్చ నడుస్తోంది. రష్యా నుంచి భారత్ అత్యధికంగా చమురు కొనుగోలు చేస్తోందని ట్రంప్ పదే పదే చెబుతూ వస్తున్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న దేశాలపై మరోసారి ఆంక్షలు వేయడానికి ట్రంప్ సిద్ధమవుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్పై రష్యా దాడులు చేసిన తర్వాత ట్రంప్ గురుగా ఉన్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం సుదీర్ఘకాలం కొనసాగడంపై ట్రంప్ అసంతృప్తితో ఉన్నారు. ఇప్పుడు రెండవ దశలో ఆంక్షలు విధించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్. రష్యా పైన రెండో దశ ఆంక్షలు విధించుతున్నట్టు ఇప్పటికే ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ పైన రష్యా దాడులు తీవ్రమవుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా కొన్ని ఆర్థిక ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారు. మాస్కో పై కూడా విధించేందుకు సిద్ధమయ్యారు. ఇట్లా నేపథ్యంలో ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై జరిగినటువంటి దాడులు కూడా ఖండిస్తూ రష్యాను చర్చలకు రప్పించేందుకు ఇది అవసరం అంటూ కూడా ఆయన ఒక సంచలనమైనటువంటి కామెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా అంటే రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నటువంటి దేశాలపైన కూడా ఇక నుంచి మేము దృష్టి సారిస్తాం, ఖచ్చితంగా ఆయా దేశాలపైన కూడా మరొకసారి టారిఫ్లు విధించేటువంటి ఎక్కువ శాతంలో విధించేటువంటి అవకాశం కూడా ఉంది అన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ట్రంప్ వర్గాల నుంచి వస్తున్నటువంటి మాట. సో ఇప్పటికే భారత్ తో సంబంధాలు కొంత బాగున్నప్పటికీ కూడా ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గమంటూ కూడా ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది. తొందరలోనే ఇంకొన్ని ఆంక్షలు ఉంటాయంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే రష్యాపై మరిన్ని కఠినమైనటువంటి ఆంక్షలు విధించేందుకు ఇప్పటికే అమెరికా సిద్ధమైంది. ఈ మధ్య కాలంలో ఉక్రెయిన్ పైన రష్యా చేసినటువంటి అత్యంత భారీ వైమానిక దాడి నేపథ్యంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం ఇప్పుడు అంతర్జాతీయంగా కూడా చాలా సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా మీరు రష్యాపై రెండో దశ ఆంక్షలు విధించడానికి సిద్ధంగా ఉన్నారా అని ఒక్కొక్క జర్నలిస్ట్ అడిగినటువంటి ప్రశ్నకు ఎస్ మీరు సిద్ధమే అంటూ కూడా ట్రంప్ స్పష్టం చేయడం జరిగింది. ఈ ప్రకటన రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఒక కీలక మలుపులా మారిందని చెప్పాలి. మొన్న అంటే ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై రష్యా శనివారం రాత్రి నుంచి ఆదివారం వరకు కూడా మానవరహిత డ్రోన్లు, క్షిపణులతోటి భీకరమైనటువంటి దాడులకు పాల్పడ్డది. ఈ దాడుల్లో 4 పౌరులు చనిపోగా కీవ్ లో ప్రభుత్వ భవనాలు పూర్తిగా కూడా ధ్వంసమైపోయినాయి. 3 సంవత్సరాల యుద్ధ చరిత్రలో మొట్టమొదటిసారిగా రష్యా ఇంతటి భారీ దాడికి పాల్పడింది. ఈ దాడితోటి ఉక్రెయిన్ రాజధాని పైన అంటే ఒక దట్టమైనటువంటి పొగలు కమ్ముకున్నాయి. చాలా భవనాలు కూడా అక్కడ మంటలు అంటుకొని విధ్వంసంగా ధ్వంసమైపోయినాయి. అయితే ఈ దాడులకు స్పందించినటువంటి ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడులను ఒక నేరంగా కూడా అంటే ఇట్స్ ఎ క్రైమ్ అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. మరోవైపు రష్యా దౌత్య మార్గాల్ని అపహాస్యం చేస్తున్నట్టు కూడా యూరోపియన్ యూనియన్ కూడా ఇప్పటికీ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్యాను దౌత్య చర్చలకు బలవంతంగా తీసుకురావాలంటే ఆర్థికంగా మరింత ఒత్తిడి తేవాలంటూ కూడా అమెరికా భావిస్తోంది. ఇట్లాంటి నేపథ్యంలో అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెస్కాంట్ ఒక ప్రకటన కూడా చేయడం జరిగింది. రష్యా ఆర్థిక వ్యవస్థను పూర్తిగా కుప్పకూల్చే దిశగా అడుగులు వేస్తామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అప్పుడైతేనే రష్యాను మేము తల ఉంచగలుగుతాం, యుద్ధాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయగలుగుతాం అంటూ ముఖ్యంగా రష్యా నుంచి ముడి సరుకును కొనుగోలు చేస్తున్నటువంటి దేశాలపైన సెకండరీ శాంక్షన్స్ విధించేటువంటి అవకాశం ద్వారా రష్యాకు వచ్చేటువంటి ఆదాయ మార్గాన్ని పూర్తిగా కూడా మూసేయచ్చు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఈ చర్చల ద్వారా అమెరికా భావిస్తోంది. సో ఇట్లా నేపథ్యంలో ఈ ఎఫెక్ట్ అంటే భారత్ పైన కూడా మరిన్ని సుంకాలు విధించేటువంటి అవకాశాలను ఇప్పటికే భారత్ ను కోల్పోవడం చాలా బాధాకరంగా ఉంది అంటూ కూడా అటు చైనాను ఉద్దేశించి భారత్ ను వెనకేసుకొచ్చి మాట్లాడినా కానీ భారత్ తో బంధాలు పూర్తిగా తెగిపోయినాయి. ఇక్కడి నుంచి కూడా ఇంకా తీవ్రంగా పరిగణిస్తాం, ఇక్కడి నుంచి కూడా ఇంకా టారిఫ్ల మూత మోగిస్తామంటూ కూడా రష్యా చెప్పినటువంటి అమెరికా చెప్తోంది. సుధా. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.